అందరికీ నమస్కారం. ఈ వీడియోలో లీప్ యాప్‌లో FU2 ఎగ్జామినేషన్‌లో థరల్ బేస్‌లైన్ డేటా ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. మొదటగా యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ కింద కొన్ని ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. ఆ ట్యాబ్‌లో స్టూడెంట్ ట్యాబ్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత యాక్షన్ ట్యాబ్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత స్టూడెంట్ అసైన్మెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అకాడమిక్ ఇయర్, తర్వాత ఎగ్జామ్ టైప్ కనిపిస్తుంది. ఎగ్జామ్ టైప్ FA1 ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు F2 ఎగ్జామ్ జరిగింది. F2 మీద క్లిక్ చేసుకోవాలి డేటా ఎంట్రీ కోసం. ఇక్కడ మీ స్కూల్లో ఉన్న మీడియం ఆధారంగా మీరు మీ యొక్క తెలుగు మీడియం క్లిక్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను తెలుగు క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింద చూడండి క్లాస్ కనిపించింది. 2nd క్లాస్, 3rd క్లాస్, 4th, 5th క్లాస్. ఓకే, మీరు ఏదైతే పిల్లలు డేటా ఎంటర్ చేస్తారో క్లాస్ వైజ్గా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా 4th క్లాస్ ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ కింద చూడండి సెక్షన్ ఏ కనిపించింది. ఒకవేళ BC సెక్షన్స్ ఉంటే అవి కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఓన్లీ సెక్షన్ ఏ కాబట్టి ఓన్లీ సెక్షన్ ఏ కనిపించింది. కిందన సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఎంతమంది అయితే 4th క్లాస్లో సెక్షన్ ఏలో ఉన్నారో అంతమంది పిల్లలు కూడా కనిపిస్తారు. ఇప్పుడు ఒక్కొక్క పిల్లవాడి వైజ్కి మనం డేటా ఎంట్రీ చేసుకుంటూ వెళ్దాం. ముందుగా ఒక పిల్లవాడిని డేటా ఎంట్రీ కోసం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ పిల్లవాడి నేమ్ క్లిక్ చేయగానే మ్యాథమెటిక్స్, EVS, తెలుగు, ఇంగ్లీష్ కనిపిస్తుంది. తెలుగు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎటువంటి డేటా ఎంట్రీ చేయడానికి ఎటువంటి ట్యాబ్స్ కనిపించట్లేదు, ఎందుకంటే పైన నాట్ అటెండెడ్ మీద ఉంది కాబట్టి. అక్కడ రెడ్ కలర్ సింబల్తో కనిపిస్తుంది కదా ఇంటూ, అది క్లిక్ చేసుకుంటే అటెండెడ్ మీద అవుతుంది అనమాట. గ్రీన్ కలర్లో వచ్చింది చూడండి. ఇప్పుడు ఇక్కడ టోటల్ మార్క్స్ ఉన్నాయి. తర్వాత టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 కనిపిస్తుంది. ఇప్పుడు మనం థరల్ బేస్డ్ అండ్ డేటా ఎంట్రీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి టూల్ 2లో మనం థరల్ బేస్డ్ అండ్ డేటా ఎంటర్ చేయాలి. థరల్ బేస్డ్ అండ్ డేటా ఎక్కడ చూడండి, మీరు OMR షీట్లో పార్ట్ E దగ్గర టూల్ 2 ఉంటుంది. అక్కడ ఏదైతే బబ్లింగ్ చేస్తామో OMR షీట్ లెవెల్స్ ఆధారంగా ఇక్కడ మనం డేటా అనేది ఎంటర్ చేసుకుంటాం. మొదటిగా ఇక్కడ టూల్ 2లో ఉంది కదా బేస్డ్ అండ్ డేటా థరల్ తెలుగు. ఏముంది, తెలుగులో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? 5 లెవెల్స్ ఉంటాయి. 1 లెవెల్ ఏంటి, ప్రారంభ స్థాయి. 2 అక్షర స్థాయి. 3 పదాల స్థాయి. 4 ప్రేరణ స్థాయి. 5 కథా స్థాయి. ఓకే, పిల్లవాడి యొక్క OMR షీట్లు ఏదైతే బబ్లింగ్ చేశారో 0 మాత్రం మనం కౌంట్ చేయమని, అసలు 0 ఉండదు. మనకి 1 to 5 లెవెల్స్ మాత్రం ఉంటాయి. దాని ఆధారంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ పిల్లవాడు అక్షర స్థాయిలో ఉంటే 2 కోడ్ అంటే 2కి మనం వేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, మనం మ్యాథమెటిక్. ఒకవేళ మ్యాథమెటిక్లకు సేమ్ చూడండి, ఇక్కడ థరల్లో 2 రకాలుగా టెస్టింగ్స్ ఉంటాయి. మ్యాథ్లో ఒకటి నెంబర్ రికగ్నిషన్ ఉంటుంది, అదేవిధంగా ఆపరేషన్స్ కూడా ఉంటాయి. నెంబర్ రికగ్నిషన్లో ఏముంటాయి, 1 digit, 2 digit, అంటే 1 digit అంటే 1 to 9, 10 to 99, 100 to 999, 3 లెవెల్స్ ఉంటాయి. ఆ టెస్టింగ్ మనము ఇక్కడ మనం ఎంటర్ చేయం. OMR షీట్లు మనం బబ్లింగ్ చేయం. అదేవిధంగా యాప్లో కూడా డేటా ఎంటర్ చేయం. మనం మ్యాథమెటిక్లో ఓన్లీ నెంబర్ ఆపరేషన్స్ మాత్రమే, దాని ఆధారంగా మాత్రమే డేటా అనేది ఎంటర్ చేస్తాం. OMR షీట్లో ఏదైతే ఇన్ లెవెల్స్ ఉంటాయి ఇక్కడ కూడా 5 లెవెల్స్ ఉంటాయి. నో ఆపరేషన్స్ అనేది 1, ఎడిషన్ 2, సబ్ట్రాక్షన్ 3, మల్టిప్లికేషన్ 4, డివిజన్ 5. పిల్లవాడికి లెవెల్ ఆధారంగా మనం ఇక్కడ లెవెల్ చేసుకుంటాం. అటెండ్ మీద క్లిక్ చేసుకొని కింద చూడండి సెలెక్ట్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, ఒరియా. సైడ్కి మీరు 3 వేసుకున్నాము అనేది అర్థం. సేమ్ అదేవిధంగా ఇంగ్లీష్ కూడా సేమ్ అటెండ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ 4 టూల్స్ ఉన్నాయి. మనం కావాల్సింది ఏంటి, థరల్ బేస్డ్ ఎంటర్ చేయాలంటే టూల్ 2లో పిల్లవాడు ఇంగ్లీష్లో ఏ స్థాయిలో ఉన్నాడు ఎలా తెలిస్తే OMR షీట్లోని అక్కడ టూల్ 2 ఉంటుంది కదా, ఆ టూల్ 2లో ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ కూడా 5 లెవెల్స్ ఉంటాయి. 1 బిగినర్, 2 లెటర్, 3 వర్డ్, 4 పారా, 5 స్టోరీ. ఆ పిల్లవాడి యొక్క లెవెల్ ఆధారంగా గుర్తుంచుకుంటాం. ఈ విధంగా FU2లో లీప్ యాప్లో థరల్ బేస్డ్ డేటా ఎంటర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.